ఇంకోటి భ్రష్టి పట్టించారు. ఐఏఎస్ ఐపీఎస్లపై గౌరవం ఉండేది, కానీ 5 ఏళ్లలో మొత్తం డ్యామేజ్ చేశారు. అజెండాతో పనిచేసే వ్యవస్థలను దెబ్బతీశారు. ఏం చేశారో ఆత్మవిమర్శ చేసుకోండి. సీనియర్ బ్యూరోక్రాట్లకు సీఎం క్లాస్ బీకిండట. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిన్న ఐఏఎస్ ఆఫీసర్లతోని ఉన్నతాధికారులు, రాష్ట్ర స్థాయిలో ఉన్న ఉన్నతాధికారులతో సమావేశం మొట్టమొదటిసారిగా. దాంట్లో ఆయన కొంత ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవస్థను భ్రష్టు పట్టించారు, ఒక ఎజెండాతో పనిచేశారు, కొన్ని పార్టీలని కొంతమంది వ్యక్తులను టార్గెట్గా పనిచేసి ఐఏఎస్ ఆఫీసర్లు అంటే గతంలో నాకు ఐఏఎస్లు ఐపీఎస్లు అంటే ఒక రకంగా గౌరవం ఉండేది, ఆ గౌరవాన్ని పోగొట్టారు, భ్రష్టు పట్టించారు వ్యవస్థనని చెప్పి ఒక రకంగా ఐఏఎస్ ఆఫీసర్ల మీద క్లాస్ తీసుకున్న పరిస్థితి వచ్చింది కొంతమందికి. ఎందుకంటే గడిచిన 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో పనిచేసి కీలకంగా వ్యవహరించిన ఐఏఎస్ ఆఫీసర్లు కొంతమంది ఉద్దేశపూర్వకంగా ప్రతిపక్ష పార్టీల నాయకుల్ని, ప్రతిపక్ష పార్టీలను ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేశారు. ఒక ఐఏఎస్గా ఉంటూ కూడా ఆ వ్యవస్థ మీద గౌరవం లేకుండా చేశారు, మొత్తం డ్యామేజ్ చేశారు. కాబట్టి మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి బ్యూరోక్రాట్లకి అని చెప్పి చెప్పిండు. జగన్ భక్త అధికారులకు సీఎం షాకు, కొత్త సీఎం వివాదాస్పద అధికారులు ఓవర్ యాక్షన్, బాబును ప్రసన్నం చేసేందుకు తంటాలు పడ్డారట. ఇది మొత్తానికైతే నిన్న శ్రీలక్ష్మి, సీతారామాంజలి ఐపీఎస్ ఆఫీసర్ మొత్తాన్ని సీఎం చంద్రబాబు నాయుడు గారిని కలిసే ప్రయత్నం చేశారట. దాన్ని సీఎంకు సంబంధించి సీఎం ఆఫీస్ సిబ్బంది అడ్డుకున్నారట, కలవనీయలేదట. కాబట్టి వాళ్ళు జగన్ భక్త అధికారులకు కొత్త సీఎం షాక్ ఇచ్చారు, అపాయింట్మెంట్ లేదని ఒక వార్త ఇచ్చారు. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి ఎంపీటీసీ పదవికి ఎంపీ రాజీనామాట. కర్నూలు పార్లమెంట్ సభ్యుడిగా గెలుపొందిన బస్తిపాటి నాగరాజు ఎంపీటీసీ పదవికి రాజీనామా చేశారు. కర్నూలు మండలం పంచలింగాల 1 ఎంపీటీసీ సభ్యుడి పదవికి రాజీనామా పత్రాన్ని జిల్లా పరిషత్ సీఈఓ జి నాసర్ రెడ్డికి గురువారం అందజేశారు. కర్నూలు పార్లమెంట్ సభ్యుడిగా ఎంపీగా గెలిచిండు నాగరాజు గారు. బస్తిపాటి నాగరాజు కర్నూలు నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి ఎంపీగా గెలుపొందిండు. ఆయన మొన్నటి వరకు ఎంపీటీసీ, ఒక ఎంపీటీసీగా ఉండి ఒక సామాన్య ఎంపీటీసీగా కర్నూలు మండలం నుంచి ఎంపీటీసీగా ఉన్నాడు. పంచలింగాల 1 ఎంపీటీసీ. ఇది ఒక రకంగా రికార్డే. ఎందుకంటే ఒక ఎంపీటీసీగా ఉండి, ఒక సామాన్య ఎంపీటీసీగా ఉండి ఒక జిల్లాకు మొత్తం 7 కాన్స్టిట్యున్సీలు, 7 ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలకు సంబంధించిన ఒక ఎంపీకి పోటీ చేసి ఎంపీగా గెలుపొందిండు. ఇది ఒక రికార్డు. ఆయన నిన్న ఎంపీటీసీ పదవికి రిజైన్, ఎందుకంటే 2 పదవులు అయినాయి కదా, ఎంపీటీసీ కాబట్టి ఏదో ఒక పదవిని ఉంచుకోవాలి కాబట్టి ఎంపీటీసీకి రిజైన్ చేసిండు. దానికి సంబంధించిన ఒక వార్త ఇచ్చింది. ఈయన ఒక రకంగా సెన్సేషన్. స్థానిక సంస్థల్లో ఒక గ్రామానికి సభ్యుడైన వ్యక్తి ఇలా మొత్తం పార్లమెంట్ నియోజకవర్గానికి ఎంపీ అయ్యిండు. ఆయన రాజీనామా చేసిన దానికి ఒక వార్త ఇచ్చారు. ఇది